ఈ మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ సాయంకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు. అందరూ బాగున్నారా? సరిగట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన ఆ కృపలో మనల్ని కాపాడి ఆ ప్రభు యొక్క పాద సన్నిధిలో ఈ రాత్రి మరొకసారి మనం చేరి ఆరాధించుకునే ఈ తరుణమిచ్చిన దేవదేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. గత వారంలో ప్రభు ఏమై ఉన్నాడో, ఆయన ఎక్కడున్నాడో కొన్ని విషయాలు మొన్నటి వారం మనం చేసుకున్నాం. ఆయన మనలో ఉన్న దేవుడని. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడో బయట ఉన్నవాడు కాదు, మనకు తెలియబడిన స్థలంలో ఉన్నవాడు అసలే కానే కాదు. కానీ ఒక వాక్యాన్ని మనం చూస్తే, ఎక్కడిద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ఎక్కిపిస్తారో వారి మధ్యలో ఉంటానన్నాడు. అంతేకాదు, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అంటే ఎక్కడున్నాడు ఆయన? మనలోనే ఉన్నాడు. కానీ ఆయన మనం ఏం చేయలేకపోతున్నామంటే గుర్తించలేకపోతున్నాం. ఆయనతో మనం సహవాసం చేయడానికి మనం సిద్ధపడలేకపోతున్నామని గత హల్లెలూయా. ఈ రాత్రి అదే అంశంలో నుంచి ఒక భాగాన్ని తీసుకుని కొన్ని మాటలు జ్ఞానం చేద్దాం. త్వరగా మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం కానించి 27వ వచనం దాకా మనం చదివి వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షింపమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, మీరెందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. దేవునికి స్తోత్రం. ఇది చదవమంటే బాగానే మనం గమనిస్తే, ఆయన దోణి ఎక్కి ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. ఆయన శిష్యులు ఆయనతో పాటు ఆ దోణిలో వెళ్ళారు. అంటే యేసు ప్రభు యొక్క శిష్యులను సముద్రం మీద దోణిలో ప్రయాణము చేస్తున్నారు. ఎవరెవరు? యేసయ్య ఉన్నారు, యేసయ్యతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్త గమనించవలసింది ఏంటంటే, ఈ దోణిలో మొట్టమొదటిగా యేసు ఆ దోణి ఎక్కాడు. రెండవది, ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళారు. ఈ విధంగా సముద్రం మీద వారి ప్రయాణం మొదలైంది. కానీ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ దోణిలో నిద్రపోతూ ఉన్నారు. ఆయన ఏం చేశారు? దోణి ఎక్కగానే ఆయన ఏం చేశారు? తలవాల్చుకుని నిద్రపోతున్నారు. మరి శిష్యులు ఏం చేస్తున్నారు? సముద్రం మీద దోణిను నడుపుతున్నారు. ఈ లోపల జరిగింది ఏంటంటే, సముద్రం మీద తుఫాను లేచిందట. తుఫాను ఎక్కడొస్తాయి? సముద్రం మీద వస్తాయి తుఫానులు. ఆ సముద్రం మీద తుఫాను రేగింది. రేగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అలలు చాలా ఎగిసి పడిపోతున్నాయి. అలలు ఏమవుతున్నాయి? ఎగిసి పడటం వల్ల ఈ దోణి నిండిపోతూ ఉంది. నీరు వచ్చి కొట్టేస్తుంది అలలు. ఏం జరిగిందంటే, భయం వచ్చింది ఇప్పుడు శిష్యులకి. ఈ సముద్రం మీద ఈ దోణి
ప్రయాణం కష్టంగా ఉంది. ఈ తుఫాను చేత అలలు వచ్చి కొట్టేస్తున్నాయి. కాబట్టి ఈ దోణి సముద్రంలో ఏమైపోబోతుంది? మునిగిపోద్ది. మనం అందరం తప్పకుండా ఏమైపోతాం అనుకున్నారు? నశించిపోతామని చెప్పి భయపడ్డారట. అప్పుడు వెంటనే వాళ్ళు ఎటువైపు తిరిగారు తెలుసా? సముద్ర దోణిలో నిద్రపోతున్న యేసు ప్రభు వైపు తిరిగి వాళ్ళు ఏం చేస్తున్నా తెలుసా? ప్రభువా, మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని ఏం చేశారంట? ఆయనను లేపారు. ఇప్పుడు యేసు ఎందుకు అక్కడ వాళ్ళు లేపుతున్నారు తెలుసు? యేసును రక్షించబడాల. ఎక్కడి నుంచి? అపాయము నుంచి, ప్రమాదము నుంచి, మరణాపాయ స్థితి నుంచి ఏం చేయబడాలి? ఇప్పుడు రక్షించబడాలి. రక్షించబడాలంటే వీళ్ళ వల్లది కాదు. ఎవరు రక్షించాలా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వ మానవాళ్ళని రక్షించడానికి రక్షకుడుగా, ప్రభువుగా ఈ లోకానికి వచ్చినవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? అదే దోణిలో ఉన్నారు. తుఫాను ఎక్కడొచ్చింది? అదే దోణి మీదకి తుఫాను వచ్చింది. ఇప్పుడు ప్రమాదం నుంచి తప్పించబడాల. ఎవరి వైపు చూచారు? వీళ్ళు ఎవరి వైపు చూచారు? యేసు వైపు వీళ్ళు చూచారు. ప్రభువా, మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించమని నిద్రపోతున్న యేసును ఏం చేశారు తెలుసా? వాళ్ళు లేపారట. ఎక్కడ నిద్రపోతున్నాడు ఆయన? దోణిలోనే నిద్రపోతున్నాడు. ఆయన లేపారు. లేపిన వెంటనే ఏమైంది తెలుసా? అందుకైన వెంటనే లేచాడు. లేచి ఏమని సంబోధిస్తున్నాడు? వెళ్ళని అల్ప విశ్వాసులారా. ఎవరున్నారు దోణిలో? దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు మనకు భయం ఏంటి? కానీ ఏం పర్లేదు, వెళ్ళాం, ఏమి లేదు, వెళ్ళాం. ఆయన ఉన్నాడు, అయ్యో మనకేం కాదులే అనే ధైర్యం వాళ్ళకి లేదు. మేము నశించిపోతున్నాం అంటే అదే దోణిలో యేసు కూడా ఉన్నారు కదా. వీళ్ళే కదా, ఆయన కూడా ఏమవుతారు? అంతేనా? దోణి మునిగిపోతే అందరూ చచ్చిపోతారు. కానీ అక్కడ జాగ్రత్త గమనిస్తే మేము నశించిపోతున్నాం, అయ్యా మమ్మల్ని రక్షించమని నిద్రపోతున్న యేసయ్యను లేపారట. వెంటనే ఆయన లేచి ఏం చేశారు చూడండి, గాలిని సముద్రమును గద్దించాడట. గాలి ఆగు అన్నాడు. సముద్రమా నిమ్మలమగుగా అని చెప్పి సముద్రాన్ని గద్దింపగా ఇప్పుడు గాలి ఆగింది, సముద్రము కూడా కెరటాలాగా మిక్కిలి నిమ్మలమైపోయిందంట. దేవునికి స్తోత్ర. ఇంకా సముద్రం అలజడలేదు, సముద్రం మీద గలిబిల్ లేదు, సముద్రం మీద కెరటాలు లేవు, సముద్రం మీద గాలి లేదు. ఏం చేయగానే ఆయన లేచి గాలి ఆగు అనగానే గాలి ఆగిపోయింది. సముద్రం నిమ్మలం అవగానే కెరటాలన్నీ సైలెంట్ అయిపోయాయి. సముద్రం ఎలాగుంది? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అంటే తుఫాను వచ్చి వెలిసిపోయింది, వర్షం వచ్చి వెలిసిపోయినట్లుగా తుఫాను వచ్చింది. కానీ ఏమైపోయింది తెలుసా? నిమ్మలమైపోయింది. అంటే గమనించండి, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారికి గాలి లోబడ్డది. ఏది? ఇక్కడ ఉన్నవాడు ఎవడైనా గాలిని ఆపగలమా? ఎన్ని బరకాలు కట్టినా ఉంటుందా? ఆపగలమా? మనం బంధించగలమా? పోనీ ఎవరైనా మన ముఖ్యమంత్రి బంధించగలుగుతాడా? మన ప్రధానమంత్రి బంధించగలరా? ప్రపంచంలో ఇప్పుడు వరకు గాలి ఆగు అనగలిగిన వాడు ఎవడును లేడు. దాన్ని ఎవడు ఆపతరం కాదు. గాలికి చాలా శక్తి ఉంటుంది. మనల్ని ఇక్కడ నించున్న మనల్ని కొంచెం లెగదీసి అవతలాడేయమంటే గాలి ఆడేయగలదు. 100 కిలోమీటర్ల స్పీడ్లో వస్తుంది, ఇల్లు లేసి వెళ్ళిపోతాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి తుఫాన్ అనగానే ఏం చేస్తారు? హెచ్చరికలు జారీ చేస్తారు. అలాగే చెప్తారులే అని వెళ్ళామనుకోండి, సైకిల్ వేసుకుని వెళ్తున్నాం అనుకోండి, సైకిల్తో పాటు గెంటేస్తుంది. బండి వేసుకుని వెళ్ళిపోతున్నామని గాలికి ఎదురు బండినో పక్కకి పడేస్తుంది, మనలో పక్కకి పడేస్తుంది. గాలికి ఏముంది? శక్తి ఉంది. చూడండి, ఆయన గద్దించగా గాలి ఏమైందంట? ఆగిపోయింది. రెండోది ఏమైంది? సముద్రం కెరటాలు వెంటనే ఏమైపోయి తెలుసా?
నిమ్మలమైపోయి. దాన్ని ఆపటానికి ఎవరికి తరం లేక మత్స్యకారులందరూ వెళ్ళడానికి, వేటకి వెళ్ళడానికి లేదని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఎందుకని? ఒరే బాబా, ప్రమాదంలో మీరు చచ్చిపోతారు కనుక దయచేసి వేటకు వెళ్ళొద్దని వాళ్ళని ఏం చేస్తారు తెలుసా? వేటకు విరామం ఇస్తారు. ఆ విరామ సమయంలో ప్రభుత్వం వాళ్ళకి ఆర్థికంగా సహాయం ఇస్తుంది. అంటే ఎవడు కూడా సముద్ర కెరటాలను ఏం చేయలేం, ఆపలేం. ఈ మధ్య ఎంతమంది ఆ సముద్రం కెరటాల్లో పిల్లలు స్నానాలకు వెళ్ళి లోనకి లాక్కి వెళ్ళిపోయి చచ్చిపోయిన వాళ్ళు బోలమని తెలుసు. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే ఆయన గద్దించగానే సముద్రం ఏమైపోయిందంట? నిమ్మలమైపోయింది. కింద వచ్చిన చదువుతాం. ఇప్పుడు చూడండి, అయ్యో మేము నశించిపోతున్నాం ప్రభా, నీకు చింత లేదా అని నిద్రపోతున్న ఆయన లేపినటువంటి మనుషులంట ఏమవుతున్నారు చూడండి. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచున్నవని చెప్పారట. దేవునికి స్తోత్రం. అంటే ఈయన ఎవరో తెలియకుండానే ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆయనతోటి ప్రయాణం. నేటికి చాలామంది ప్రభువుని నమ్ముతున్నారు, కానీ ఆయన ఎట్టివాడో, ఎలాంటివాడో, ఎందుకు ఈ లోకానికి వచ్చి శ్రమపడ్డాడో, ఎందుకు ప్రాణాన్ని బలిగా పెట్టాడో, ఎందుకు ఆయన ఆ సమాధికి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడో, ఇదిగో ఆయన అందరూ చూస్తుండగా ఎందుకు ఆరోహణమై వెళ్ళాడో, ఎందుకు రాబోతున్నాడో, ఈ సత్యాన్ని కూడా చాలామంది ఎరగలేకపోతున్నారు. సరైనటువంటి ఆత్మీయ అవగాహన లేక నేటికి వారి విశ్వాస జీవితాలు ఏం చేసుకున్న వాళ్ళని చూస్తున్నాం, పాడు చేసుకున్న వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభుతో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభుతో దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఈ తుఫాను యేసు ఉన్న దోణి మీదకే వచ్చింది, కానీ ఆయన ఉన్నాడు కనుక ఆ ప్రమాదం నుంచి ఏం చేయబడ్డారో? తప్పించబడ్డారు. శ్రమలు ఎవరికి వస్తాయనుకుంటున్నారో? యేసు ప్రభు నమ్ముకుని నిజభక్తి చేయగలిగిన వాళ్ళకి శ్రమలు ఉంటాయి. నమ్మి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళకి శ్రమలు ఉండవు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజు వచ్చేదాకా అంతేళ్ళు. మనం కరెక్ట్గా భక్తిగా ఉండాలనుకున్నప్పుడు నిజమైన క్రైస్తవునికి ఏముంటాయంట? శ్రమలు ఉంటాయట. అంటే నిజమైన క్రైస్తవుడు అంటే అన్నిటికీ తెగించి దేవుని కొరకు నిలబడేవాడికి ఏముంటాయి తెలుసా? అన్ని మూలల నుంచి బాధలే వస్తాయి. నాకే ఈ బాధలు, వాళ్ళు ఇలాగున్నారు, వాళ్ళు అలాగున్నారు, వాళ్ళకి ఏ బాధలు లేవు, వాళ్ళకి అన్నీ బాగున్నాయి అనుకుంటా ఉంటాం మనం. నిజమే, ఈ బాధలు ఉన్నాయి కాబట్టి ప్రభులో మనం నిలబడగలిగాం. ఈ బాధ లేకపోయి ఉంటే మనం కూడా అలకలాగే లోకంలో కలిసిపోయి ఉండేవాళ్ళం. కనుక ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే ఎవరో తెలుసా? గొప్పవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కానీ యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభు ఎవరో ఏం చేయలేకపోరు తెలిసేళ్ళం. ఈయన ఎట్టివాడో ఎరగలేకపోరు. ఇక్కడ మనకు తెలుసా ఆయన ఎట్టివాడో? ఆయన గురించి 3 సంగతులు చెప్తాను ఇదే అధ్యాయంలో. చూడండి, ఆయన ఎట్టివాడనంటే మొదటి వచ్చిన దగ్గర మనం చూస్తే 8వ అధ్యాయంలో వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనను. అందుకు ఆయన చేయి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. దేవునికి స్తోత్రం చెబుదా. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఇప్పుడు చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే తెలుసా? యేసు ప్రభు కుష్ఠరోగిని ఏం చేశాడు? శుద్ధినిగా చేశాడు. ఈయన ఎంత గొప్ప డాక్టర్ అంటావు, ఎంత వైద్యుడు అంటావు. ఆయన ముట్టుకోగానే కుష్ఠరోగం తగ్గిపోయిందని చెప్పుకునే వాళ్ళు చాలామంది కనిపించారంట. ఒకరోజు జక్కయ్య ఈ మాటలు విన్నప్పుడు ఇంతగా యేసు ఎవరో నేను చూడాలనుకున్నాడట. ఎవరు ఈయనంటే? ఎట్టివాడంటే కుష్ఠరోగిని ఏం చేయగలిగాడు? ప్రేమించినవాడు. మొట్టమొదటిగా కుష్ఠరోగిని ఏం చేసినవాడు? ప్రేమించాడు. ఎంతమంది కుష్ఠరోగులను ప్రేమించగలం? వాళ్ళని చూసి మనం ఇష్టపడతామా?
అంటే ఈ మధ్య ప్రభుత్వం మందులు కనిపెట్టింది, మందులు ఉన్నాయి. కానీ మా చిన్నప్పుడు కుష్ఠరోగులు చూస్తే రస్సులు కారి వాళ్ళ గుడ్డలు కట్టుకుని ఉండేవారు. ఇక నర్సాపురంలో పర్టికులర్గా పెద్ద కాలనీ ఉంది కుష్ఠరోగుల కొరకు. ఆ కుష్ఠరోగిని అందరూ చూసి ఏం పడరు, ఇష్టపడరు. మీకు ఎక్కడ కనబడతారంటే గౌరీపట్నం వెళ్తే మెట్టికి కనబడతారు. గుణదాల మేరీమాత కొండకి వెళ్తే అక్కడ కూడా కనబడతారు. ఓ టిఫిన్ గారు ఎట్టుకుని ఏమడుక్కుంటారు వాళ్ళు. వాళ్ళకి చేతులకి ఏముంటాయి, కట్లు ఉంటాయి, చేతులకి కట్లు ఉంటాయి, గాయాలు అయ్యి ఉంటారు. ఎవరు వాళ్ళని చూసి ఏం పడం, ఇష్టపడం. మనం ఎవరు ఇష్టపడం. కానీ 18 సంవత్సరాల వయసులో మరి దేవుని చేత ప్రేరేపించబడి మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చేసి కలకత్తా అనేటువంటి మురుకు గుంట అనేటువంటి చాలా కంపు కొట్టే ఏరియాలో కుష్ఠరోగులుంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరిని ఒక చోటకి పోగు చేసి వాళ్ళ గాయములను కడిగి వాళ్ళ గాయాలు కట్టి వాళ్ళకి ఏం తినిపించింది తెలుసా? అన్నం తినిపించి సేవ చేసింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకో తెలుసా? ఆమెలో దేవుని ప్రేమ. ఈ వాక్యాన్ని చదివినప్పుడు అనిపించిందట, కుష్ఠరోగుల్ని యేసయ్యే ముట్టుకున్నప్పుడు కుష్ఠరోగుల మధ్యలో మనం ఎందుకు పరిసరం చేయకూడదు? ఒక కుష్ఠరోగిని ప్రేమించి ఆ కుష్ఠరోగికి మనం సహాయపడకూడదు అనే ప్రేరణ ఆవిడకి వచ్చి వెంటనే తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చేసింది తెలుసా? మన ఇండియాకి వచ్చి కలకత్తాలో పెద్ద ఆశ్రమం ఏర్పాటు చేసి కుష్ఠరోగులందరినీ పోగొట్టి వాళ్ళకి ఏం చేయటం మొదలెట్టింది? వైద్యం చేయటం మొదలుపెట్టింది, భోజనం తినిపించటం మొదలుపెట్టింది. అద్భుతమైన పరిచర్య ఆవిడ చేయగలిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ఎవరో తెలుసా? మొట్టమొదటిగా కుష్ఠరోగిని ప్రేమించినవాడు. అంతేకాదు, కుష్ఠరోగిని హత్తుకున్నవాడు. ఏం చేశాడో? ప్రేమించడమే కాదు, ఒరే బాబు నువ్వు నాకు ఇష్టమని ఏం చేశాడు తెలుసా? నాకు ఇష్టమే అని నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగానే ఏమైపోయిందంట? తక్షణమే వాని కుష్ఠరోగం ఏమైపోయింది తెలుసా? శుద్ధి అయింది, స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. అద్భుతమైన కార్యాన్ని యేసయ్య చేశారు. ఎవరు ఆయనప్పుడు? స్వస్థపరిచే దేవుడు. ఎవరిని స్వస్థపరిచాడు? కుష్ఠరోగిని స్వస్థపరిచాడు. ఎలా స్వస్థపరిచాడు? కుష్ఠరోగిని సేదరించుకోలేదు, కానీ కుష్ఠరోగిని ముట్టి ఏం చేసుకున్నాడు? అత్తుకుని కుష్ఠరోగము నుంచి అతడికి ఏమిచ్చాడు? స్వస్థ ఇచ్చాడు. ఈ ప్రేమ మనం చూపగలిగితే దేవునికి మన ద్వారా ఏం కలుగుతుంది తెలుసా? మహిమ కలుగుతుంది. ఎవరిని మనం ఏం చేయకూడదు? సేదరించకూడదు. వాడిని మనం ప్రేమించగలిగితే అది దేవునికి మహిమ. రెండో విషయానికి వద్దాం. 7వ వచనం చూడండి. 6వ వచనం చదువు. 6వ వచనం. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి, చూడండి ఇక్కడ శతాధిపతి అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. అంటే శతాధిపతి అంటే 100 మంది సైన్యానికి ఒక నాయకుడు అయి ఉండి తన దగ్గర పని చేస్తున్నటువంటి వారి ఎడల ఎట్టి ప్రేమ కలిగి ఉన్నాడో ఇక్కడ మనకు అతనిలో ఉన్న ప్రేమ మనకు కనబడుతూ ఉంది. శతాధిపతిలో ఏముంది? ఇప్పుడు పని చేయించుకున్న వాళ్ళు ఇప్పుడు రైతు ఉంటాడు, 1 ఎకరం 2 ఎకరాలు పొలం ఉన్నవాడు ఉంటాడు. ఆ పొలాలను పనికి వెళ్తూ ఉంటాం. మనం పని చేస్తున్న మనకి జ్వరం వస్తే మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తాడా? వెళ్తే పని చేయించుకుంటారు, లేకపోతే అంతే. వాళ్ళ పని మనకేముంటుంది? మనల్ని ఎందుకు పట్టించుకుంటారో? ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించండి. పట్టించుకుంటారు. మనలో కూడా కొంతమంది పట్టించుకున్న వాళ్ళు ఉన్నారు. ఏం కలిగినోడైతే ఆ వ్యక్తి ఎడల ప్రేమ ఉంటే, ఆ వ్యక్తి ఎడల మంచి మనసు ఉంటే, అయ్యో కష్టపడుతుంది, పని చేస్తున్నారు, వాళ్ళకి బాధలు వచ్చాయంట అని సహాయపడే వాళ్ళు ఉంటే ఏం చూపుతారు? నాకు గుర్తు, మన సుగుణమ్మ పనిచేసే ఆ రైతు వాళ్ళ కష్టంలో ఉన్నారనగానే ఆయన నేనున్నానని నిలబడ్డాడని విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది.
నాకు ఇక్కడ ఇదే జ్ఞాపకం వస్తుంది. శతాధిపతిని మనం గమనించండి. తన దగ్గర పనిచేసేవాడు ఏమైపోయినాడు? పక్షవాత రోగంతో బాధపడుతున్నాడు. ఈ వ్యక్తి గురించి ఎవరి దగ్గరికి ప్రయాణం చేస్తున్నాడు? ఈయనకి అవసరం ఏంటి అంటే తన దగ్గర పనిచేసేవాడు రోగి అయి ఉన్నప్పుడు ఆ రోగిని పరామర్శించవలసిన బాధ్యత ఎవరిది ఉంటుంది? యజమానిది ఉంటుంది. కొంతమంది మూర్ఖత్వం కలిగిన వాళ్ళు, నేను డబ్బులు ఎత్తున్నాను, నాకు పనికి వచ్చింది, ఇప్పుడు జబ్బు చేసింది, నాకు పని ఏంటి అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది ఆ కష్టంలో ఏం పడే వాళ్ళు ఉంటారు? సహాయపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాడే ఈ శతాధిపతి. తన ఇంటిలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి చేసి కలవడానికి వెళ్ళలేదు. తన కోసం తను ఏదో మాట్లాడడానికి వెళ్ళలేదు. కానీ తన పనివాడు జబ్బుపడి మంచం మీద పడి ఉన్నాడని వాడిని బాగు చేయమని అడగడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే తన తోటి స్నేహితుని ఎడల లేక సహోదరి ఎడల ఏం కలిగిన వాడిగా కనబడుతున్నాడు శతాధిపతి? ఒక బాధ్యత. మన తోటి సహోదరి అనారోగ్యముతో పడుంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయవలసి ఉందో తెలుసా? పరామర్శించాల. ఆ వ్యక్తికి అవసరమైతే బండి ఎక్కించి హాస్పిటల్కి మనం తీసుకెళ్ళాల. ఇది ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు వెంటనే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా దాసుడు పక్షవాతం రోగం చేత ఏమవుతున్నాడు? బాధపడుతున్నాడు అయ్యా అని చెప్పాడు. ఆయన్ని వేడుకున్నాడట. అప్పుడు వెంటనే యేసు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను వచ్చి వారిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను. నీవు మాట మాత్రం సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు. దేవునికి స్తోత్ర. మళ్ళా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేను వస్తానయ్యా, నీ దాసుని బాగు చేస్తానని ప్రభు చెప్తుండటున్నాడు. ప్రభువా, నువ్వు నా ఇంట్లోకి వస్తానికి నేను పాత్రుడను కానయ్యా. నువ్వు గొప్పవాడవు, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు. అయ్యా, ఈ పాపినైనా నా ఇంటికి రావటానికి నేను ఎవరిని కాదు, యోగ్యుడని కాను. దయచేసి మీరు రావక్కర్లేదు, మీరు రావద్దయ్యా. మీరు మాట సెలవివ్వండి, ఇంటికాడ నా దాసుడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏం సెలవివ్వండి? మాట సెలవివ్వండి. మీరు రావద్దయ్యా, శ్రమ పుచ్చుకోవద్దు, నా ఇంటికి రావద్దు. మీరు నా ఇంటికి రావటానికి ఎవరిని కాదు, నేను పాత్రుడను కాను. మీరు సెలవిస్తే చాలు. ఇక్కడ ఉండి మీరు సెలవు ఇవ్వండి అయ్యా, అక్కడ నా దాసుడు బాగుపడతాడు. ఎంత విశ్వాసం అండి! యేసు దగ్గరికి వెళ్ళాడు, తన విశ్వాసాన్ని వెల్లడపరుస్తున్నాడు. నా దాసుడు పక్షవాతంతో బాధపడుతున్నాడు అయ్యా అని చెప్పాడు. అయితే నేను వస్తానంటే మళ్ళీ అంటున్నాడు, మీరు రావద్దయ్యా, మీరు రావద్దు. మీరేం చేయాలి? సెలవు ఇవ్వండి, మాట సెలవు ఇవ్వండి చాలు, నా ఇంటికాడ నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. ఏమైంది? ఆ ప్రకారమే యేసయ్య, వెళ్ళు, నువ్వు చెప్పిన ప్రకారంగా నీ దాసునికి స్వస్థత కలుగునుగా కానీ చెప్పగానే ఏమయ్యాడట? 11వ వచనం చూడండి. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. కానీ ఎలుపడి చీకట్లో త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొడుకుట్టయ్యను ఉండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా కానీ ఆ శతాధిపతితో చెప్పును. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందెను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇక్కడ ముట్టుకుంటే కుష్ఠరోగి స్వస్థత, కానీ ఇక్కడ పక్షవాతం రోగం కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండానే మాట ఆజ్ఞాపిస్తే వెళ్ళు, నువ్వు విశ్వసించిన ప్రకారంగా నీకు జరుగునుగాక అనగానే ఆ రోగికి ఏమొచ్చింది తెలుసా? స్వస్థత కలిగిందంట. వాడు లేచి కూర్చుని అక్కడ నడుస్తూ ఉన్నట్టుగా ఆ శతాధిపతి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరి ఈయన ఇప్పుడు ఏమనుకుందాం? ఈయనలో ముడితేనేమో వైద్యుడు అనుకున్నారు. ఇప్పుడు స్వరం, మాట సెలవిస్తే మాటలో ఎంత ప్రభావం ఉందో, మాటలో ఎంత శక్తి ఉందో, ఆ మాటలో ఎంత ప్రభావం ఉందో
మనకి అర్థమవుతూ ఉంది. ఇక్కడ ఎక్కడో ఉన్నటువంటి ఆయనకి ఇక్కడ వెళ్ళు నువ్వు తగ్గిపోద్దాను, కానీ అక్కడ తగ్గిపోయింది. ఆ వ్యక్తి లేచి నడవటం మొదలుపెట్టాడట. ఇంకా ఎంత గొప్పవాడంటే చనిపోయి లాజరు సమాధిలో ఉంచబడ్డాడు. 4వ రోజు యేసు ప్రభు వచ్చాడు. 4వ రోజున వచ్చి లాజరు బయటికి రానగానే చచ్చిపోయి 4 రోజులైన వ్యక్తి లేచి బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే అక్కడ మాటలో ఏముంది? జీవం. ఇక్కడ ప్రభావం ఉంటే అక్కడ ఏముందో తెలుసా? మాటలో జీవం. ఆ జీవం చనిపోయిన మృతుణ్ణి పైకి లేపింది, బయటకు తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంత గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. ఆయన మాట ద్వారా చనిపోయిన వ్యక్తులు బ్రతికారు. ఆయన ముట్టుడు ద్వారా కుష్ఠరోగులు శుద్ధులయ్యారు. గుడ్డివారికి కళ్ళొచ్చాయి, కుంటివారికి కాళ్ళొచ్చాయి. అద్భుతాలు చూడగలిగారు. మరి ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కానీ వీళ్ళని మనం గమనిస్తే ఈయన ఎట్టువాడో కానీ ఈయన గాలి సముద్రంలో పడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈయన ఎట్టువాడో, అయ్యి బాబోయ్ కుష్ఠరోగికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఈయన ఎట్టువాడో, పక్షవాతం రోగం కలిగిన వ్యక్తికి ఇక్కడ మాట సెలవిస్తే అక్కడ స్వస్థత కలిగిందని ఆశ్చర్యపోతూ ఉన్నారు. కింద వచనంకి రండి, 14వ వచనం. దేవునికి స్తోత్రం చెప్దాం. చూడండి, తర్వాత మళ్ళీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు? కపెర్నహూములో నుంచి పేతురింట్లోకి వెళ్ళాడు. పేతురింట్లోకి వెళ్ళగానే పాపం అలాగ ఇంట్లోకి వెళ్ళేటప్పటికి మంచం మీద మూలుగుతుంది, జ్వరం వచ్చేసి. ఎవరండి? పేతురు గారు అత్తగారంట. అత్తను చూచి, ఆ మంచం మీద మూలుగుతున్న అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగానే వెంటనే జ్వరం అంట ఆమెను విడిచిపెట్టేసిందంట. చల్లగా అయిపోయిందంట ఒళ్ళు. వెంటనే లేచి వీళ్ళకి వెంటనే ఉపసారం చేసిందంట. భోజనం వండింది, వాళ్ళకి స్నానానికి నీళ్ళు పెట్టింది. ఆవిడ లేచి అన్ని పనులు చేసేసిందట. ఏమైంది? కాబట్టి ఆమెలో ఉన్న జ్వరము వెంటనే యేసయ్య చెయ్యి ముట్టగానే ఏం కలిగిందంట? ఆమెకు స్వస్థత కలిగిందట. వెంటనే లేచి ఏం చేసిందట? లేచి ఆయనకు ఉపసారము చేయించాగను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యం పట్టిన అనేకులను ఆయన వద్దకు తీసుకొచ్చిరి. ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను. ఇంకా ఏం జరిగించండి? ఆయన దగ్గరకంట దయ్యాలు పట్టుకున్న వాళ్ళని, రోగం కలిగిన వాళ్ళని తీసుకొచ్చారట. దయ్యమా యేసు నామములో బయటికి పోనగానే దయ్యాలన్నీ వాళ్ళలో నుంచి ఏమైపోయాయంట? వెళ్ళిపోయాంట. రోగులు ఏమయ్యారంట? స్వస్థత పరచబడ్డారట. ఇదండి, ఇంత గొప్ప దేవుణ్ణి పట్టుకుని ఈయనెవరో అనేటువంటి స్థితిలో చాలామంది ఇంకా ఉన్నారు. ఈ రాత్రి వాక్యం అంటే నా ప్రియ సహోదరులరా, ఆయన రోగము స్వస్థపరచగలడు, దయ్యమును విడగొట్టగలడు, కుష్ఠరోగిని శుద్ధినిగా చేయగలడు, పక్షవాతం రోగం కలిగిన వ్యక్తిని లేపగలడు, జ్వరం వస్తే ముట్టితే స్వస్థత కలగదు. ఇంత గొప్ప దేవుడు మనం నమ్మిన దేవుడని ఈ రాత్రి మనం ఎరగగలిగితే ఏ విషయంలోనూ మన విశ్వాసాన్ని ఏం చేసుకోలేం తెలుసా? పాడు చేసుకోలేం. లోకం వైపు చూడం, లోకం వైపు పరుగులెట్టాం. ఎవరి వైపు చూస్తాం తెలుసా? శ్రమ వచ్చిన వెంటనే, కష్టం వచ్చిన వెంటనే, ఇరుకొచ్చిన వెంటనే, వ్యాధి కలగగానే, బాధ రాగానే, శ్రమ రాగానే ఎవరి వైపు చూస్తాం తెలుసా? యేసు వైపు చూస్తాం. ఎప్పుడు? ఆయన ఎట్టివాడో మనం ఎరిగితే. ఎట్టివాడైనా కుష్ఠరోగిని ఏం చేశాడు? శుద్ధినిగా చేశాడు. పక్షవాతం రోగం కలిగినానికి మాట సెలవిస్తే ఏం కలిగింది? స్వస్థ వచ్చింది. మూడోది, పేతురు అత్తగారికి ముట్టగానే జ్వరం తగ్గిపోయింది. దెయ్యాలు వెళ్ళగొట్టాడు. దెయ్యాలను ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. రోగులను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇక కింద వచ్చేటికి మనం చదివిన భాగంలో సముద్రమును, గాలిని, సముద్రమును ఏం చేశాడు? నిమ్మలపరిచాడు. ఇది ఆయన. ఎన్ని కార్యాలు చేశాడు? ఇట్టి కార్యాలు చేయగలిగిన దేవుణ్ణి మనం ఏమై ఉన్నాం? కలిగి ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడంటే మనలోనే ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. కనుక ఏం పడవలసిన అవసరం లేదు, మనం భయపడక్కర్లేదు.
దిగులు పడక్కర్లేదు, చింత నొందక్కర్లేదు. మనం అడిగే ప్రతి ఈవునివ్వడానికి సమర్థుడైన దేవుని మనం ఏమై ఉన్నాం తెలుసా? కలిగిన వారము. ఏ విషయంలో మనం ఏం పడక్కర్లేదు తెలుసా? అధైర్య పడవలసిన అవసరం మనకి లేదు. నిజంగా ఆపద నుంచి, అపాయము నుంచి, కష్టము నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, శ్రమ నుండి ఏం చేయగలడో తెలుసా? ఆయన విడిపించగలడు. ఎప్పుడు విడిపిస్తాడు? ముగిస్తాను నేను. ఎప్పుడు విడిపిస్తాడు? మనము ఆయన తట్టు చూసినప్పుడు. 145వ కీర్తన 18వ వచనం మనం చదివితే, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఎలా ఉన్నాడు తెలుసా? సమీపం అంటే దూరమా, దగ్గరండి. ఎవరికి దగ్గర? నిజముగా మొరపెట్టు వారికి. నువ్వు నిజంగా యేసు వైపు తిరగగలిగితే, యేసును అడగగలిగితే, యేసుకు మొరపెట్టగలిగితే, యేసుకు విజ్ఞాపన చేయగలిగితే, యేసయ్య పాదాల మీద పడి బ్రతిమాలుకోగలిగితే, నీ ప్రతి అక్కర, నీ ప్రతి అవసరత యేసు నామములో ఏం చేయబడుతుంది తెలుసా? తీర్చబడునుగాక. హల్లెలూయా. ఎప్పుడు తీర్చబడుతుంది? మనం ఆయన తట్టు తిరిగినప్పుడు. ఆయనకు మనం ఏం చేయాలా? నిజంగా మొరపెట్టాలట. నిజంగా పూర్తిగా దేవుని మీద ఏమవ్వాలి తెలుసా? మనం ఆధారపడాలి. అందుకంటాడు, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాని ఏం చేయాలి? సేవించాలా. ద్వితోపదేశకాండం 6:5 ఉంటుంది. ఏం చేయాలి తెలుసా? ఆయనను సేవించాలా. ఆయన సేవిస్తే ఎప్పుడైతే మనం పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణాత్మ, పూర్ణ మనస్సుతో దేవుని సేవిస్తామో, వెంటనే ఆయన ఏం చేసుకునే దేవుడు తెలుసా? కలగజేసుకునే దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే ప్రతి అవసరత ఆయన మహిమైశ్వర్యంలో తీర్చగల దేవుడు, నమ్మదగిన దేవుడు. మాట ఎన్నడు ఏం తప్పడో తెలుసా? తప్పని దేవుడు. అందుకే ఆయన ఎవరు అంటే అద్భుతములు చేయటానికి. ఎవరికి అద్భుతాలు చేస్తాడు? చివరిగా ద్వితోపదేశకాండం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. చూడండి. దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఎవరికి సమస్తము సమకూడతాయి? దేవుని ప్రేమించే వ్యక్తివైతే, దేవునికి మొరపెట్టే వ్యక్తివైతే, దేవునికి విజ్ఞాపన చేసే వ్యక్తివైతే. చూడండి, ఆ దోణిలో వాళ్ళకి శ్రమ కలగగానే, అపాయం వస్తుందని అనుకోగానే వెంటనే ఎవరి వైపు చూశారు? యేసు వైపు చూచారు. వాళ్ళు యేసు నిద్రవుతున్నటువంటి యేసును వారు లేపారు. మనలో ఉన్నాడు ఆయన. మనం ఆయన ఏం చేయాలి తెలుసా? లేపవలసిన వారమై ఉన్నాం. ఆయనకి విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాం. ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే, ఆయన సంకల్పం చెప్పిన పిలవబడిన వారందరికీ సమస్తం అంటే ఏం చేస్తాడు దేవుడు? ఒకదానికొకటి ఏం చేస్తాడు తెలుసా? అన్ని సమకూర్చగల దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్నిటికీ సమకూర్చగల దేవుడు. మనం డిసెంబర్ 15న పెదపూడి స్లాబ్ వేసాం. నిజానికి ఒకటికొకటికి అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి, కానీ స్లాబ్ వేసే రోజుకి ఒకటికొకటి అన్నీ దేవుడు ఎక్కడ. అంతకు ముందు రోజున ఒక ఆయన చిమ్మంటి ఇస్తానని చెప్పాడు. ఓకే, ఆయన ఇస్తాడు కదా అనుకుని నేను పురమాయించలేదు కూడా. తీరా చూస్తే ఆ సాయంకాలం మధ్యాహ్నం మాటలు ఫోన్ చేస్తే రేపు డబ్బులు కొడతాను అంటున్నాడు. ఇదేంటి తెల్లారితే స్లాబు, మనం సిమెంట్ కావాలి, ఇక్కడ డబ్బులు కొట్టడం ఏంటా అనుకున్నాను. మళ్ళీ నైట్ ఆ సిమెంట్ ఆయనకి ఫోన్ చేస్తే, ఏం పాస్టర్ గారు ఏం తొందరపడకండి, నేను పొద్దుట 6:30-7 గంటలకి మీకు నేను లారీ పంపించేస్తాను, మీరేం తొందరపడొద్దు అని చెప్పాడు ఆయన. కరెక్ట్గా జొట్టోళ్ళు వచ్చేసారు, సిమెంట్ కోసం అని చూస్తున్నారు. కరెక్ట్గా లారీ వచ్చేసింది. అంతే, వాళ్ళకి అవ్వ దింపారు. వెంటనే పని మొదలెట్టారు. అంటే ఒకటికొకటికి ఏమైంది తెలుసా? ఇప్పుడు అవ్వగానే అందరికీ డబ్బులు సరిపెట్టాలా. జట్టు వాళ్ళకి ఇవ్వాలి, మిల్లల వాళ్ళకి ఇవ్వాలా, సెంటరింగ్ వాడికి ఇవ్వాలా,
ఇలాగ అందరికీ డబ్బులు సరిపెట్టాలి. ఆ టైంలో గల్పదేశంలో ఉంటుంది ఒక సహోదరి ఇసుకపొడి, ఆవిడ 25,000 10వ వంతు నాకు ఫోన్పే చేసి, అయ్యగారు ఈ టైంలో మీకు చాలా అవసరం అవుతాయి, డబ్బులు పంపుతున్నాను అయ్యా, ఫోన్పే చేస్తున్నాను అని వెంటనే ఫోన్పే చేసింది. ఆ రోజు అన్నీ సరిపెట్టడానికి ఏమీ తక్కువ కాకుండా అన్నీ అలా సమకూడిపోయాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. కారణం, మనం దేవుని వైపు తిరిగిన వారం, దేవుని మీద ఏమయ్యామని తెలుసా? ఆధారపడ్డాం. నేను మొన్న వెళ్ళి సెంటరింగ్ తీసిన రోజు నిలబడితే నా కళ్ళు అంటే నీళ్ళు వచ్చాయి. చూడ్డానికి ఎంత ఆశ్చర్యమో, ఎలా జరిగిందా అనేసి. నిజంగా దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి ఏం కలగబోతున్నాయి? అన్ని దేవుడే ఏం చేస్తాడంట? అన్నీ సమకూరుస్తాడు. నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, దేవుని వైపు నువ్వు తిరిగే వ్యక్తివైతే, నిన్నెన్నడు ఏం పన్నవాడో తెలుసా? దేవుడు సిగ్గుపడనియ్యాడో. నువ్వెవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడు. దేవుని వైపు ఆఖరి నిమిషం వరకు కూడా నీ విశ్వాసాన్ని అలా కనుపరచు. నువ్వే విధంగా నిన్నేం పన్నవాడో తెలుసా? సిగ్గుపడినవాడు. ఆయన ఎట్టువాడో, ఎంత ఘనమైన వాడో ఈ రాత్రి మనం జ్ఞానం చేసుకున్నాం. ఆయన ముడితే కుష్ఠరోగం స్వస్థతైంది, ఆయన ముడితే జ్వరం తగ్గిపోయింది, ఆయన ముట్టుకుంటే గుడ్డోలు కళ్ళు వచ్చేసాయి, ఆయన ముట్టుకుంటే రోగులు స్వస్థపరచబడ్డారు, ఆయన గద్దిస్తే దయాలు వెళ్ళిపోయాయి, ఆయన ఆజ్ఞాపిస్తే చచ్చిపోయిన లేసి వచ్చాడు, ఆయన మాట సెలవేయగానే పక్షవాతం రోగాలను వ్యక్తి నడిచేశాడు. ఎంత గొప్పవాడంటారు? ఇట్టి గొప్పవాడిని మనం కలిగి ఉన్నాం. అట్టి వానితో మనం సహవాసం చేస్తున్న దాన్ని బట్టి ఈరోజు మనం ఎంతో సంతోషించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయనందు విశ్వాసం ఉంచుదాం, నిరీక్షణ ఉంచుదాం. ఆయన మనలో ఉన్నవాడు గొప్పోడు. ఆయన రోగం వస్తే స్వస్థపరచగలడు, దయ్యం పట్టుకుంటే విడుదల కలిగించగలడు. మనం ఎక్కడికి వెళ్ళి రచ్చరేగలు కట్టుకోక్కర్లేదు, విభూది పెట్టుకోక్కర్లేదు, మనం తుడపాలు తీయక్కర్లేదు. యేసు వైపు చూస్తే అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు అని ఈ మాటల ద్వారా మీరు నమ్మగలిగితే మీ జీవితంలో ఏం చూడగలుగుతారు తెలుసా? అద్భుతాలు చూడగలుగుతారు. నమ్మలేక చాలామంది మెడల్లో ఇంతంత లావు కన్నులేసి తిరుగుతారు. ఏమి లేక? నమ్మలేక. డబ్బును వేలికి వేలిచ్చి తెచ్చుకుని మెడలేసుకుని నడుం కట్టుకుని జబ్బ కట్టుకు తిరుగుతారు. మళ్ళా అన్ని చేసుకున్నా కూడా వాళ్ళకి ఏమి బలహీనత నుంచి విడుదల కలగదు. మళ్ళీ ఎవరి వైపు చూడాలా? మళ్ళా ప్రార్థన చేయవలసిందే. ఆలోచన చేయండి. ఎవరి వైపు చూద్దాం? యేసు వైపు చూద్దాం. నిరీక్షణ కలిగి ఉందాం, ముందుకు సాగిపోద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. అత్యంత మిక్కిలి కృపగలను మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ రాత్రి నీ పాద సన్నిధిలో మేమంతా కలిసి చేరి నిన్ను స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రభువా మీరిచ్చిన ఈ మంచి సమయంకే వందనాలు. నువ్వెట్టువాడువో, నువ్వెంత గొప్పవాడువో, నీ మాటలు ఎంత శక్తి ఉందో, నీ స్వరములో ఎంత ప్రభావం ఉందో ఈ రాత్రి మేము తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఇట్టి గొప్ప దేవుడు అయిన నిన్ను కలిగి ఉన్న దాన్ని బట్టి మేము ధైర్యంగా, నిరీక్షణ కలిగి, నిన్ను ప్రేమించేవారుగా, నీకు మొరపెట్టేవారుగా ముందుకు సాగగలిగే కృప మా అందరికీ దయచేయండి. ఎందుకనగా నిన్ను పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నిన్ను సేవిస్తే, నిన్ను ప్రేమించేవారమైతే మాకు ఒకటికొకటి నువ్వు సమకూర్చి అన్నీ జరిగిస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మేమందరం కూడా అట్టి విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, లోకం వైపు ఏ విధంగానూ పరుగులెట్టకుండా, లోకం వైపు మేము చూడకుండా, ఏ శ్రమ మాకొచ్చినా, ఏ కష్టం మాకొచ్చినా, ఏ ఆపద మాకొచ్చినా, ఏ అపాయం మాకొచ్చినా నీ వైపు చూడగలిగే కృప మా అందరికీ దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. వచ్చిన చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారు వరకు నాయన పేరు పేరు వారి చొప్పున మీరు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధల చేయమని, ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని నాయన కుడి వచ్చిన నాయన బిడ్డలందరినీ దీవించండి. అలాగే యూట్యూబ్లో లైవ్లో చాలామంది వాక్యం వింటుండగా వాళ్ళని కూడా దీవించి సత్యాన్ని ఎరిగి నిన్ను వెంబడించడానికి, నువ్వెంత గొప్పవాడో వాళ్ళు తెలుసుకుని మనసారా నిన్ను ఆరాధించడానికి కృపనివ్వండి, మేలు చేయండి. ఈ రాత్రి
మా ప్రార్థనలు మా విజ్ఞాపనని పాసం చేర్చుకుని ప్రతిఫలం ఇవ్వండి. బిడ్డలు తీసుకొచ్చిన కానుకలు దీవించండి. రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకిచ్చి కృపతో నింపండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. ముఖ్యంగా బలహీనరాలుగా ఉన్నటువంటి మా ప్రియ తల్లి మంగమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, తల మొదలుకొని పాదముల వరకు నాయన ప్రేగులు నరములు అన్నిటికీ నిరక్తమును ప్రోక్షింపచేయండి. ఈ రాత్రి కలిగి ఉన్న ప్రతి బడలిక యేసు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. నీ స్వస్థాత్మను పంపించి బాగు చేయండి. ఇంకా బలహీనలైన అందరినీ కూడా ముట్టండి, స్వస్థ ఇవ్వండి, మేలుతో నింపండి. ఈరోజు రాలేకపోయిన వారు మేము కలిసి నిరాకడ ఆలస్యమైతే ఆదివారం ఉదయకాల ఆరాధనలో మేమంతా కలిసి నేను స్తుతించడానికి ఘనపరచడానికి కృపనివ్వండి, మేలు చేయండి. యేసయ్య నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అని దేవుని యొక్క ప్రేమయు, కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ్య సహవాసము సమాధానం మనకును మన కుటుంబాలకు సంఘానికి గ్రామానికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను మన బిడల మీదను సంఘం మీదను గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశు రక్తం సంపూర్ణ విషయం, అపవాది కీలకనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.